వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను చందన. ఈరోజు మనం ఓదార్పు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సహజంగా ఎవరైనా ఓదార్పు ఎందుకు కోరుకుంటారంటే, ఈ ఓదార్పు కోరుకునే వాళ్ళకి మేము చాలా కష్టంలో ఉన్నాము. మేము చాలా కష్టపడుతున్నాం. అంటే మా లైఫ్ అందరిలా లేదు. మా లైఫ్ చాలా లోగా ఉంది. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మా లైఫ్ చాలా తక్కువగా ఉంది. మేము కష్టపడుతున్నాము. మేము ఇంత కష్టపడుతూ గూడా దాన్ని వదిలిపెట్టకుండా డీల్ చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని ఎదుటి వాళ్ళు గుర్తించి ఆ విషయాన్ని మా కష్టానికి కొంత వాలిడేషన్ కావాలి అని కోరుకునే ప్రాసెస్‌లో ఏంటంటే ఓదార్పుని కోరుకుంటా. ఈ ఓదార్పు కోరుకునే వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఎక్స్‌టర్నల్‌గా అంటే బయట ప్రపంచం నుండి కొంత రికగ్నైజేషన్ కావాలనే కోరిక చాలా ఎక్కువ ఉంటుందనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆహ్, వాళ్ళు ఏ పనైతే చేస్తున్నారో, లేదంటే ఎందులో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించాలి, లేదా ఎదుటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. నేను నాకు ఎక్స్‌టర్నల్‌గా సపోర్ట్ కావాలి, నాకు కొంత సింపతి కావాలని వీళ్ళు బాగా కోరుకుంటూ ఉంటారనమాట. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే, ఎవరైనా కనిపించగానే నాకిలా ప్రాబ్లమ్ ఉంది, నాకిలా ప్రాబ్లమ్ ఉంది, నాకు ఇలా జరిగింది, ఇలా జరగటం వల్ల నేను ఇలా సఫర్ అవుతున్నాను. ఇలా చెప్తూ ఉంటారనమాట. ఈ నెరేట్ చేసే ప్రాసెస్‌లో ఏంటంటే వాళ్ళు మెల్లమెల్లగా ఏమవుతుంది, ఈ ఇనీషియల్‌గా వాళ్ళు నిజంగా కొంత సఫరింగ్ గూడా ఉంటుంది వాళ్ళ లైఫ్‌లో. బట్ ఉన్నప్పటికీ గూడా ఏంటంటే, ఈ ఎక్స్‌టర్నల్ వాలిడేషన్ కోరుకునే ప్రాసెస్‌లో మెల్లమెల్లగా వాళ్ళు ప్రతిదాన్ని గూడా కొంత పెంచి చెప్తూ ఉంటారనమాట. ఫస్ట్ వాళ్ళు కొంత వాళ్ళ పెయిన్ చెప్పినప్పుడు ఫస్ట్ టైమ్ విన్నవాళ్ళు బాగా రియాక్ట్ అయ్యారు. "అయ్యో! నీకెంత కష్టమొచ్చింది. నువ్వు చాలా సఫర్ అవుతున్నావు. నీకే ఇంత ప్రాబ్లమ్ వచ్చింది" అని ఏదో కొంత వీళ్ళకి నచ్చేలా మాట్లాడుంటారు. సెకండ్ టైమ్ అంత రియాక్షన్ రాలేదు. అప్పుడు వీళ్ళేం జేస్తారు, దీంతో పాటు ఏం జేస్తారంటే, ఇంకొంచెం యాడ్ జేసి చెప్తారు. మిగతా అందరికీ బావుంది. కానీ నాకే ఇలా ఉంది. ఇలా ఒక సైకిల్ లాగా అవుతుందండి. మెల్లమెల్లగా వాళ్ళేంటంటే, వాళ్ళు చెప్పిన ప్రతిసారి గూడా వీళ్ళని ఎదుటి వాళ్ళు గుర్తించాలి. ఈ సహజంగా ఈ ఓదార్పు కోరుకునే వాళ్ళందరిలో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఇంటర్నల్‌గా కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తక్కువుంటాయన్నమాట. ఈ తక్కువుండడం వల్లేంటంటే, వాళ్ళు ఎంతసేపు బయట వాళ్ళ నుంచి రికగ్నైజేషన్ వచ్చినప్పుడే వీళ్ళని వీళ్ళు వాలిడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ప్రాసెస్‌లో వాళ్ళేం చేస్తారంటే, బయట వాళ్ళ నుంచి రికగ్నైజేషన్ ఎలా రావాలి? ఎలా నేను తెప్పించుకోగలను? అంటే నేను సఫర్ అవుతున్నాను అని ఫీల్ అయినప్పుడే కదా నాకెవరైనా ఓదార్పునిస్తారు. సో, వీళ్ళ లైఫ్‌లో వచ్చే ప్రతి చిన్న ఇష్యూని కూడా ఏంటంటే, నేను చాలా ఎక్కువ సఫర్ అవుతున్నాను. అందరూ బావున్నారు. నేనే ఇలా సఫర్ అవుతున్నాను అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారనమాట. ఈ క్రమంలో ఏంటంటే, వాళ్ళు చేయగలిగే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు చేయటం ఆపేస్తారు. ఇది బావుంటుంది. సహజంగా ఏంటంటే ఎవరికైనా ఎదుటి వాళ్ళు మన దగ్గరకొచ్చి, "అయ్యో! నువ్వు చాలా కష్టపడుతున్నావు. మిగతా అందరూ ఈజీగా పొందింది. నువ్వు చాలా కష్టపడి సంపాదించావు. నీకు చాలా వివక్ష జరిగింది." ఇట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే ఒక రకమైన ఇగో సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్ బావుంటుంది. నా కష్టం ఒకళ్ళు గుర్తించారు. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే మెల్లమెల్లగా వీళ్ళు ఒక లూప్‌లోకి వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఈ ఎక్స్‌టర్నల్ వాలిడేషన్ కోరుకుంటూ ప్రతిదాన్ని కూడా అంటే వీళ్ళు చేయగలిగే పనులు కూడా కొన్ని ఉంటాయన్నమాట. అవి కూడా వాళ్ళు చూడు నాకింత కష్టమొచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే లాంగ్ రన్‌లో వీళ్ళు ఫస్ట్ ఇనీషియల్‌గా ఏంటి ఎవరైనా కొంత సింపతి చూపిస్తూ ఉంటారు వీళ్ళకి. ఈ చూపిస్తున్నప్పుడు ఇది బావుంది అని వీళ్ళు కూడా తెలియకుండా ఏంటంటే అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళకొచ్చే చిన్న ప్రాబ్లమ్‌ని గూడా వెంటనే ఎస్టాబ్లిష్ చేయడం, వెంటనే నాకు ప్రాబ్లమొచ్చింది అని చెప్పడం. ఇట్లా చేస్తున్న క్రమంలో ఏంటంటే ఏదో ఒక టైంలో వా ఈ రెస్పాండ్ అయితే ఈ ఔట్‌సైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే ఏంటి అన్న క్వెషన్ చేసే స్థాయికొచ్చేస్తారనమాట. నీకొక్కదానికే కాదు మాకు కూడా సఫర్ అవుతున్నాము. మేము కూడా సఫర్ అవుతున్నాము. మాకు చెప్పొద్దు అనే స్టేజ్‌కొచ్చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ఎక్స్‌ట్రీమ్ కోపం రావడము, లేదా వాళ్ళ మీద నన్ను చూసి అసూయ పడుతున్నారు. నా మీద ప్రేమ లేదు వీళ్ళకి. ఇలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎవరైనా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎవ్వరూ కూడా ఊరికే మీకు ఓదార్పు చూయించరు లైఫ్‌లో. మీరు ఓదార్పు కోరుకునే కొద్దీ ఎవరైనా ఇండివిడ్యువల్ ఓదార్పు కోరుకునే కొద్దీ వాళ్ళు ఇంకా వీక్ అవ్వడం, ఇంకా డౌన్ అవ్వడం తప్ప వాళ్ళ లైఫ్‌లో రియల్ ఇంప్రూవ్‌మెంట్ అనేది జరగదనమాట.
సో, ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఎవరైనా కన్సోల్ చేస్తే మనం కష్టంగా ఫీల్ అయ్యాము ఒక టాస్క్ ఫినిష్ చేయడానికి. అలాంటప్పుడు మనల్ని ఒకళ్ళు రికగ్నైజ్ చేసి నువ్వెంతో కష్టపడి చేశావు. నీకింత ప్రాబ్లమ్ వచ్చింది. ఇంత నువ్వు డీల్ చేస్తున్నావు. ఈ విషయంలో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అని ఓదార్పిచ్చినప్పుడు బావుంటుంది. కానీ ఆ నిజంగా ఓదార్పనేది రియల్‌గా మనకేమి హెల్ప్ అవ్వదు అనే విషయం ఫస్ట్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడేంటంటే బెటర్‌గా దీన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఈ హ్యాండిల్ చేసుకునే క్రమంలో ఏంటంటే, ఎక్స్‌టర్నల్‌గా ఎవరైతే ఇనీషియల్‌గా ఓదార్పిస్తున్నారో, వాళ్ళు ఎప్పటికీ అలా ఇస్తూ ఉండరు. ఏదో మన కోసం ఇనీషియల్‌గా మనం బాధపడతామనో, లేదంటే మనతో మంచి టర్మ్స్ అండ్ రిలేషన్ మెయింటైన్ చేయటానికో ఫస్ట్ వాళ్ళు మాట్లాడతారు తప్ప, రియల్‌గా వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుందనమాట. సో, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఓదార్పు కోరుకోవడం, ఇలాంటివి ఎలా తగ్గించుకోవటం కోసం మనం ప్రయత్నం చేయాలి. థాంక్ యూ.